Subscribe to Color Frames. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగాడు. ఇంకా తాను బాధ్యతలు తీసుకోకముందే తన మార్కును చూపిస్తున్నాడు. తన బుర్రలో ఉన్నదాన్ని బీసీసీఐకి చెప్పి జట్టులో ప్రక్షాళన మొదలు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ నెల చివరిలో శ్రీలంకతో టీమిండియా టీ20 వన్డే సిరీస్లను ఆడనుంది. ఈ టూర్ ద్వారా గంభీర్ అధికారికంగా జట్టు బాధ్యతలు తీసుకుంటాడు. అంతకుముందే టెస్ట్ క్రికెట్పై తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఆటగాళ్లు బేసిక్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలని గంభీర్ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాడు. కొందరు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తర్వాత దేశవాళీ క్రికెట్ను పూర్తిగా మర్చిపోతున్నారు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు ఇదే కోవకు చెందుతారు. ఇలాంటి ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్ కొత్త రూల్స్ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగస్టు నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో టీమిండియా టెస్టు జట్టులోని రెగ్యులర్ సభ్యులు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఒక్కో ఆటగాడు 1 లేదా 2 మ్యాచ్లు ఆడాలని సూచించింది. కాకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రాలకు బీసీసీఐ మినహాయింపు ఇచ్చింది. కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే ఈ మినహాయింపు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్లో స్వదేశంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టు మ్యాచ్ల సిరీస్, అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అక్కడ నవంబర్ 22 నుంచి జనవరి 7 మధ్యలో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూన్లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆడాలంటే టీమిండియా ఆడనున్న సిరీస్లోని మ్యాచ్ల్లో వీలైనన్ని ఎక్కువ టెస్టు మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ బీసీసీఐతో కలిసి జట్టును మరింత బలంగా మార్చే పనిలో పడ్డాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.